ఇక ఫుడ్ హంట్లో భాగంగా ఇవాళ మనం వచ్చేసాం పంచారామ క్షేత్రాలతో చాలా ఫేమస్ అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉన్నామండి. ఇక్కడ దిబ్బరొట్టి కోసం చాలా దూరం నుంచి వస్తారు. ఏంటి దిబ్బరొట్టి కోసం చాలా దూరం నుంచి వస్తారా? అన్ని పిచ్చి మాటలు చెప్తుంది అనుకుంటున్నారు కదా, నిజమండి బాబు. ఇక్కడ దిబ్బరొట్టి చెరుకు పానకంతో ఇస్తారన్నమాట. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కేవలం ఈ దిబ్బరొట్టి కోసమే వస్తారు. మరి ఇక్కడ దిబ్బరొట్టి ఎందుకంత స్పెషల్? ఆ దిబ్బరొట్టి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? ఒకసారి నాతో పాటు వచ్చేసేయండి. చూస్తున్నారు కదా, ఈ దిబ్బరొట్లన్నీ కూడా బొగ్గుల పైన చేస్తున్నారు. బొగ్గులపై కింద బొగ్గులపై, అలాగే మూకుడు మీద పైన కూడా బొగ్గులు ఉన్నాయి. మరి దానివల్ల ఏమో అంత టేస్ట్. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, దీనికి అంత టేస్ట్ ఎందుకు వచ్చిందో ఒకసారి ఇక్కడ ఓనర్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో చిరంజీవి గారు మనతో ఉన్నారు, ఈ హోటల్ ఓనర్ అన్నమాట. సో ఎంతకాలం నుంచి స్టార్ట్ చేస్తున్నారండి? 45 years నుంచి 45 years నుంచి కూడా మీరు ఇదే సేమ్ వేలో చేస్తూ ఉన్నారా? అసలు అంత ఫేమస్ అవడానికి ఏంటి? దిబ్బరొట్టికి ఇంత దూరం నుంచి వస్తారా అనుకుంటూ ఉన్నాము. సో మీ ప్రొసెసర్ ఏంటి, ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది? బొగ్గుల మీద కాలుస్తాం కానీ పైన కింద బొగ్గులు ఉంటాయి, అన్ని క్వాలిటీ వాడతాం. ఆయిల్ ఏమో వేరుశనగ వాడతాం. ఎవరు వాడతారు? ఒకళ్ళు కూడా వాడరు, పాలకొల్లు ఒకళ్ళు వాడరు. అలాగే ప్లస్ సరద్దరు ఇడ్లీని ఒక వాడతాం. అందరూ చాలా వచ్చేసినాయి కానీ ఎక్కడికక్కడే. అంటే పాలకొల్లులో చాలా దిబ్బరొట్టి ఫేమస్ అని విన్నాము. ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం ఇక్కడ మారుతి అని చెప్పి వీళ్ళే. సో ఎలా అనిపిస్తుంది అంటే, మీరు చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చిన షూటింగ్ వచ్చిన వాళ్ళకి పంపిస్తూ ఉంటారంట కదా? కోటరామకృష్ణ గారు ఇది థియేటర్, ఇది కోటరామకృష్ణ గారు డైరెక్టర్. కోటరామకృష్ణ గారు ఇది మొత్తం ఏ కేసు జరిగినా మనకే వస్తాయి. మీకే వస్తాయి? పంచరామాల్లో ఒకటి కదండి ఇక్కడ, మనకే వస్తాయి. ఓకే, ఎవరెవరు సెలబ్రిటీస్ కి పంపించారు? వాళ్ళ రివ్యూస్ ఏమి ఇచ్చారు మీకు? రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారికి మన డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ నుంచి దిబ్బరొట్టి వెళ్ళిందంటే ఏమన్నారు? నర్సపురం మీటింగ్ జరిగింది, చాలా బాగుందని చెప్పారు. వారం రోజులు బేవర్ నుంచి కూడా డైలీ ఇక్కడికి టిఫిన్ పంపించారు. ఓకే, అంటే ఓన్లీ దిబ్బరొట్టి ఒకటేనా, ఇంకేమైనా ఫేమస్ ఉన్నాయి మీ హోటల్లో? ఇంకా ఉన్నాయి మేడం, పెసరట్ ఉంటుంది. పెసరట్ కూడా మీకు ఫేమసేనా? సో ఇది దిబ్బరొట్టే పానకం అంటే ఈ కాంబినేషన్ మీరే కనిపెట్టారు, ఇంతకు ముందు ఎవరైనా కనిపెట్టిన? ఎప్పటి నుంచో ఉందండి అది. ఎప్పటి నుంచో ఉందండి పానకం. అది కూడా మీరు ఓన్గా తయారు చేస్తారా లేదంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి వస్తుంది? ఓకే.